సో వేరే సిఆర్ఎంస్ చేయలేనిది మనం ఏం చేసాం ఇన్ సింగిల్ లైన్. వాళ్ళ బిజినెస్ ప్రకారం, వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం, వాళ్ళు అనుకుంటున్న ఫ్లో ప్రకారం మనం వాటిని క్రియేట్ చేయడం అనేది చేసాం అనమాట. ఏ రీజన్ వల్ల డిలే అయితే అసలు ఎక్కడ డిలే అయిందని తెలియాలి ఒకటి. అండ్ అసలు అది ఎన్ని ప్రాజెక్ట్స్, ప్రింటింగ్ ప్రాజెక్ట్స్ మనం అనుకున్న టైం లైన్ కన్నా ముందర చేయగలుగుతున్నాం లేదా లేట్ గా చేయగలుగుతున్నాం, అసలు ఆ ఎంటైర్ ఫ్లో చూడాలి, దాన్ని ఒక ఆటోమేట్ చేయాలి అనేది వాళ్ళ ప్రైమరీ ప్రాబ్లం. అంటే నంబర్ ఆఫ్ లైసెన్సెస్, వాళ్ళు ఎంతమంది ఎంప్లాయీస్ వాడుతున్నారు అన్న దాన్ని బట్టి కూడా వాళ్ళకి ఛార్జెస్ అనేవి ఉంటాయి. సో ఇవాళ వీడియోలో ఏం చేద్దామంటే విల్ టాక్ టు ప్రసాద్, విల్ ట్రై టు అండర్స్టాండ్ ఒక ప్రామినెంట్ ఒక ప్రింటర్ సొల్యూషన్ ప్రొవైడరు. సో బేసికలీ ఆఫ్సెట్ ప్రింటర్స్ వీళ్ళు హైదరాబాద్లో. సో వీళ్ళకి దే హ్యాడ్ మల్టిపుల్ ఇష్యూస్ ఇన్ రిగార్డింగ్ టు ప్రాబ్లీ టాస్క్ అలొకేషన్ కానీ టాస్క్ని హౌ టు మానిటర్ ఇట్ విత్ ద టీమ్ అండ్ చిన్న చిన్న ప్రాజెక్ట్స్ ఇష్యూస్ ఉన్నాయి. సో అది మనం అర్థం చేసుకుని అంటే ఏం ప్రాబ్లమ్స్ వచ్చినాయి క్లయింట్కి, ఆ సొల్యూషన్స్ మనం ఏమి, హౌ డిడ్ వీ గివ్ దట్ సొల్యూషన్ అండ్ వాట్ ఈస్ ది application that we built for them. So we'll go one by one. So we'll ask Prasad to explain what was the problem and problem ఏముంది వీళ్ళకి అనేది. Let us understand that and then ఒక దాని తర్వాత we'll go one by one in this video. Yeah, so Prasad ఒకసారి చెప్పరా అది ఏమైంది అంటే what was the client asking for, what was the problem అనేది. ఇది హైదరాబాద్ లో ఒక ప్రామినెంట్ ప్రింటింగ్ కంపెనీ, వాళ్ళకి మల్టిపుల్ ఆర్డర్స్, ఫ్లయర్స్ అని, రియల్ ఎస్టేట్ వాళ్ళవి మల్టిపుల్ ప్రింటింగ్ ప్రాజెక్ట్స్ వాళ్ళకి ఉంటాయి అన్నమాట. కాటన్ బాక్సెస్, ఫ్లైయర్స్, బుక్లెట్స్, రకరకాల ప్రింటింగ్. సో వాళ్ళకున్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే సేల్స్ వాళ్ళు తీసుకొచ్చిన ఆర్డర్ ప్రయారిటీ ఏదైతే ఉంటుందో వీళ్ళు ప్రింటింగ్ చేసేటప్పుడు వాళ్ళ దగ్గర ఉండే మెషిన్స్, వాటి కేపబిలిటీస్ బట్టి ద్వారా కానీ, లేదంటే కనుక అవైలబుల్ స్టాక్ ఏదైతే ఉందో, మెటీరియల్ ఏదైతే ఉందో దాంతో ప్రయారిటీ చేసుకుని పనిచేస్తున్నారు. సో యాజ్ అన్ ఆర్గనైజేషన్ ఓనర్ మనకి ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన ఏమన్నారంటే, మనకి టోటల్ అసలు ఆర్డర్లు వచ్చేవన్నీ అదే సీక్వెన్స్ లో వెళ్తున్నాయా, ఒకవేళ వెళ్ళకపోతే రీజన్ ఏంటి, ఒకవేళ మనకి ఈ మషిన్ పని చేయట్లేదా, లేకపోతే మషిన్ అవైలబిలిటీ లేదా, లేదా మటీరియల్ అవైలబిలిటీ లేదా, ఇవన్నీ ఉన్నా కూడా ఒకవేళ ఆ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ కరెక్ట్ గా వెళ్తుందా లేదా, ఇది ఒక ఫస్ట్ ప్రాబ్లం. ఇంకో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి వచ్చే టోటల్ ఆర్డర్స్ ఏవైతే ఉంటాయో ఆ టోటల్ ఆర్డర్స్ మనం తీసుకొచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ కి సేల్స్ వాళ్ళు లేదంటే కనుక ఆర్డర్ బుక్ చేసేటప్పుడు ఒక 10 రోజుల్లోనో లేకపోతే 15 రోజుల్లోనో ఇస్తాము అంటే వాళ్ళు ఒక కమిట్మెంట్ ఇస్తారు. ఎందుకంటే పండుగలు ఇవన్నీ ఉంటాయి కనుక ప్రింటింగ్ చేసుకున్న వాళ్ళందరికీ వాటికి చాలా పర్టికులర్ ఉంటారు కనుక డెడ్ లైన్స్ అనేవి ఒక స్పెసిఫిక్ డెడ్ లైన్ లో వాళ్ళు ప్రామిస్ చేసి వచ్చి ఉంటారు. వేరే ఇక్కడికి ఆర్డర్ వచ్చిన తర్వాత ఏ రీజన్ వల్ల డిలే అయితే అసలు ఎక్కడ డిలే అయిందని తెలియాలి ఒకటి. అండ్ అసలు అది ఎన్ని ప్రాజెక్ట్స్, ప్రింటింగ్ ప్రాజెక్ట్స్ మనం అనుకున్న టైం లైన్ కన్నా ముందర చేయగలుగుతున్నాం లేదా లేట్ గా చేయగలుగుతున్నాం, అసలు ఆ ఎంటైర్ ఫ్లో చూడాలి, దాన్ని ఒక ఆటోమేట్ చేయాలి అనేది వాళ్ళ ప్రైమరీ ప్రాబ్లం. దీనికోసం వాళ్ళు మల్టిపుల్ మార్కెట్ లో ఉన్న కొన్ని ఎగ్జిస్టింగ్ సిఆర్ఎంస్ వాళ్ళు ట్రై చేశారు. కాకపోతే వాళ్ళు తీసుకున్నప్పుడు వాళ్ళకి యూజర్ ప్రైసెస్ ఒకటి ఉంటాయి, రెండోది వాళ్ళ కస్టమైజేషన్ అడిగినప్పుడు వాళ్ళ బిజినెస్ పరంగా వాళ్ళకి కస్టమైజేషన్ అడిగినప్పుడు వాళ్ళ కస్టమైజేషన్ చేయడం అనేది ఛార్జెస్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఆ తర్వాత మూడోది ప్రాబ్లం ఏమొస్తుందంటే నంబర్ ఆఫ్ లైసెన్సెస్, వాళ్ళు ఎంతమంది ఎంప్లాయీస్ వాడుతున్నారు అన్న దాన్ని బట్టి కూడా వాళ్ళకి ఛార్జెస్ అనేవి ఉంటాయి. సో ఇవన్నీ స్టిల్ వాళ్ళు అవన్నీ చేసినప్పుడు, ఎందుకంటే వీళ్ళకు ఉండే సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్టీస్ డెవలప్మెంట్ టీమ్ కి లేకపోవడం వల్ల వాళ్ళకి ఆ కస్టమైజేషన్ అనేది ప్రతిసారి ఒక హర్డిల్ గానే ఉంటుంది. సో టెంజంప్ ఏం చేస్తుందంటే వాళ్ళతో కరెక్ట్ గా అర్థం చేసుకుని వాళ్ళ బిజినెస్ ప్రకారం, వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం, వాళ్ళు అనుకుంటున్న ఫ్లో ప్రకారం మనం వాటిని క్రియేట్ చేయడం అనేది చేసాం అనమాట. సో బేసికల్లీ డౌట్ ఇక్కడ, సో వేరే సిఆర్ఎంస్ చేయలేనిది మనం ఏం చేసాం ఇన్ సింగిల్ లైన్ కస్టమైజేషన్. వాళ్ళ బిజినెస్ పరంగా ప్రింటింగ్ బిజినెస్ లో ఏం మాడ్యూల్స్ ఉంటాయి, ప్రింటింగ్ బిజినెస్ లో వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళ ఫ్లో ఎలా ఉంటుంది, ఒక ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఫస్ట్ దాని డిజైన్ ఎలా క్రియేట్ అవుతుంది, డిజైన్ అయిపోయిన తర్వాత ఎప్పుడు ప్రింటింగ్ వెళ్తుంది, ఎప్పుడు ఫోల్డింగ్ వెళ్తుంది, ఎప్పుడు బైండింగ్ వెళ్తుంది, ఏ జాబ్ కి ఎన్ని రోజులు పట్టాలి అన్నది వాళ్ళు ఏదైతే డిఫైన్ చేసుకున్నారో మనం ఆ ఫ్లోన్ కరెక్ట్ గా వాళ్ళ కస్టమైజ్డ్ ప్లాన్ ప్రకారం మనం చేసి ఇచ్చాం. సో బేసికల్ టోటల్ కస్టమ్ చేసాము వాళ్ళకి కావాల్సినట్టుగా, వేరే అదర్ సాస్ ప్లాట్ఫామ్స్ కుడ్ నాట్ డూ ఇట్. కరెక్ట్.
ఓకే ఓకే. సో ఒకసారి ఆ స్క్రీన్స్ చూపిస్తారా అంటే టు జస్ట్ హ్యావ్ అన్ అండర్స్టాండింగ్ సో దట్ ఆర్ వ్యూవర్స్ కూడా చూస్తారు, చూసి వాళ్ళ బిజినెస్ పరంగా మనం చేయగలుగుతాం అనుకుంటే దే కెన్ అప్రోచ్ అస్. ప్రస్తుతం నేను మీకు స్క్రీన్ షేర్ చేస్తున్నాను ఆల్రెడీ. ఇది ఒక టెస్ట్ లాగిన్, మనం వాళ్ళకి ఏదైతే టెస్ట్ ఎన్వైరన్మెంట్ ఇచ్చామో దాంట్లో క్రియేట్ చేసాము. నేను అదే క్లయింట్ కి ఏదైతే ఇచ్చామో అదే నేను మీకు మళ్ళీ ప్రొజెక్ట్ చేస్తున్నాను. మీకు స్క్రీన్ కనబడుతుంది అనుకుంటా. సో ఒక సూపర్ అడ్మిన్ లాగిన్ అవగానే వాళ్ళకి ఏమేమి ఉంటాయి అనేది మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ ఒక డాష్ బోర్డ్ లో టోటల్ అసలు ఎన్ని జాబ్స్ ఉన్నాయి మనకి, దాంట్లో యాక్టివ్ ఎన్ని ఉన్నాయి, కంప్లీటెడ్ ఎన్ని, ఓవర్ డ్యూ ఎన్ని అనేవి కనబడతాయి. అనలిటిక్స్ లో మీకు టోటల్ మనకు వచ్చిన దాంట్లో ఎన్ని పర్ఫార్మెన్స్ వైజ్ లో యాక్టివ్ క్లయింట్స్ ఎంతమంది, ఆ టోటల్ పర్ఫార్మెన్స్ లో ఎన్ని యాక్టివిటీస్, ఏ ఎంప్లాయీ ఎంతో ఏ డిపార్ట్మెంట్ హ్యాండిల్ చేస్తున్నారు, వాళ్ళ దగ్గర కంప్లీటెడ్ జాబ్స్ ఎన్ని ఉన్నాయి. ఇంకా పక్కనేంటి యాక్టివ్ అనేది అంటే పెండింగ్ అవి వాళ్ళ దగ్గర 16 కంప్లీటెడ్, 4 యాక్టివ్ లో ఉన్నాయి, క్లోజ్ అవ్వలేదు. అండర్స్టూడ్, రైట్. ఓకే. అండ్ దెన్ యాక్టివిటీ ఫీడ్ కూడా ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏ టాస్క్ కంప్లీట్ చేశారు అనేది కూడా మనము ఇక్కడ రీసెంట్ యాక్టివిటీస్, డెడ్ లైన్ అలర్ట్స్ అనేది చూపిస్తున్నాం. ఎవరికి ఏ యాక్టివిటీ టైంలో కంప్లీట్ అయిపోయింది అది గ్రీన్ లో ఉంటుంది, ఏది ఇంకా పెండింగ్ లో ఉన్నది ఎల్లోలో ఉంటుంది. ఒకవేళ అది బాగా లేట్ అయితే కనుక మనం రెడ్ కలర్ లో దాన్ని హైలైట్ చేసి చూపిస్తున్నాం. సో ఆల్ యాక్టివిటీ ఫీడ్స్ కూడా ఎవరెవరు ఏమేమి యాక్టివిటీస్ చేస్తున్నారు వాళ్ళ లాగిన్స్ లో ఇక్కడి నుంచే కనబడిపోతుంది. ఇవన్నీ డిఫైన్ చేయడానికి వెనకాల రోల్స్ అని క్రియేట్ చేసాము. వీళ్ళ స్పెసిఫిక్ జాబ్ లో ఏంటంటే ప్రింటింగ్, ఇన్ని రకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ప్రింటింగ్ డిపార్ట్మెంట్, ప్రీ ప్రెస్ డిపార్ట్మెంట్, కేపీఐసి అని, బైండింగ్ సెక్షన్, మార్కెటింగ్, క్యూసి, ఇంకా వాళ్ళకి మల్టిపుల్ ఫోల్డింగ్, లామినేషన్, అలా వేరే వేరే డిపార్ట్మెంట్స్ ఉంటాయి. మీరు ఏదైనా ఒక కొత్త డిపార్ట్మెంట్ వస్తే కనుక మనకి డిపార్ట్మెంట్స్ లోకి వెళ్ళి ఏవైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో మీరు ఒక డిపార్ట్మెంట్ డైరెక్ట్ గా యాక్ట్ చేసుకోవచ్చు. ఆ డిపార్ట్మెంట్ సీక్వెన్స్ లో ఎక్కడ వస్తుంది అనేది కూడా ఒక ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఇస్తే కనుక మీరు చూస్తే ఆర్డర్ 1, 2, 3 అంటే దేని తర్వాత ఏ జాబ్ వస్తుంది. సో బేసికల్లీ వాళ్ళే ఆ పనిలో ఒక స్టెప్ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది కూడా మనం ఫ్లో పెట్టుకోవచ్చు. అండ్ పెట్టుకునేటప్పుడు కూడా అన్ని డిపార్ట్మెంట్స్ ని మీరు ఇక్కడ క్రియేట్ చేసి వాటి సీక్వెన్స్ పెట్టుకోవచ్చు. మళ్ళీ ఏ డెవలపర్ కి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు, మీకు మీరే మనం ఆ డిపార్ట్మెంట్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఈ ప్రతి డిపార్ట్మెంట్ లోనూ రకరకాల రోల్స్ ఉంటాయి, మేనేజర్ అని, ఎంప్లాయీ అని, లేకపోతే టెస్టర్ అని. సో మీరు వాళ్ళ రోల్స్ ని కూడా మీరు ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఎన్ని డిపార్ట్మెంట్ లో ఎన్ని మషిన్స్ ఉన్నాయి అనేది కూడా మీరు ఇక్కడి నుంచే క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫోల్డింగ్ ప్రింటింగ్ బిజినెస్ లో ఒక ఫోల్డింగ్ మషిన్స్ రకరకాలు ఉంటాయి. దాంట్లో ప్రతి మషిన్ కి ఒక కెపాసిటీ ఉంటుంది. ఒక మషిన్ 10,000 కెపాసిటీ చేయగలుగుతుంది అట్ ఎ టైం, ఒక మషిన్ 1000 చేయగలుగుతుంది. సో వీళ్ళకి వచ్చే ఆర్డర్లను బట్టి కూడా వాళ్ళు అసలు ఏ మషిన్ మీద ఈ వర్క్ చేస్తున్నారు అనేది కూడా మన టోటల్ లిస్ట్ ఆఫ్ మషిన్స్ మీరు ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒక డౌట్ నాకు. సో బేసికల్లీ ఇఫ్ సపోజ్ ఇప్పుడు గోల్డ్ 6E అనేది ఒక టాస్క్ చేస్తూ ఉంటుంది అండ్ ఇన్ కేస్ ఒక మెషిన్, సో ఇన్ కేస్ ఆ మెషిన్ చేసే పని ఇట్ కెన్ డూ ఇన్ ఏ మంత్ ప్రాబబ్లీ ఒక 10,000 అనుకుందాం. ఓకే. సో ఇన్ కేస్ మంత్ మధ్యలో ఇఫ్ ఇట్ ఈస్ ఓవర్లోడెడ్ ఆల్సో ఇట్ విల్ టెల్ యూ. సో ఇది ఇక్కడ ఓవర్లోడెడ్ ఉంది మెషిన్ కనేసి. సో అది ఏమవుతుందంటే ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ మనం ఫస్ట్ ఇన్పుట్ ఇస్తున్నాం, ఎన్ని రకాల మెషిన్స్ ఉన్నాయి, ఎన్ని రకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఎన్ని రకాల రోల్స్ ఉన్నాయి. ఆ వీళ్ళందరి ప్రకారంగా మనం ఎంప్లాయీస్ అనేది డిఫైన్ చేస్తాం ఫస్ట్. ఇది స్టెప్ 1. ఓకే. ఇది ఎప్పుడైతే మనం ఎంప్లాయీస్, రోల్స్, మెషిన్స్ అవన్నీ క్రియేట్ చేసేస్తామో మనం మన క్లయింట్స్ ని యాడ్ చేసుకుంటాం. ఒకసారి ఒకటే క్లయింట్ మల్టిపుల్ జాబ్స్ ఇవ్వచ్చు, ఒకటే జాబ్ ఇవ్వచ్చు. మళ్ళీ క్రియేట్ చేసుకోక్కర్లేకుండా ఒక క్లయింట్ ని క్రియేట్ చేస్తే మీకు లిస్ట్ ఆఫ్ క్లయింట్స్, వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఇక్కడే క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ నాట్ జస్ట్ అడ్రస్ అండ్ ఫోన్ నంబర్, వాళ్ళ జిఎస్టీ నెంబరు, వాళ్ళ కామన్ డీటెయిల్స్ ని ఇది కూడా మనం కస్టమైజ్ చేయొచ్చు బేస్డ్ ఆన్ వాట్ క్లయింట్ వాంట్స్, వాళ్ళు ఏమేమి క్యాప్చర్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు మనం క్లయింట్ కూడా క్రియేట్ అయిపోయారు కనుక ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ వాళ్ళ సేల్స్ వాళ్ళు వెళ్ళి జాబ్స్ క్రియేట్ చేస్తారు. ఇవాళ ఒక కొత్త ప్రింటింగ్ జాబ్ వస్తే వాళ్ళు క్లయింట్ ని డ్రాప్ డౌన్ లో సెలెక్ట్ చేసుకుని ఎగ్జిస్టింగ్ అయితే యూ కెన్ చూస్, న్యూ అయితే క్రియేట్ చేయాలి. జాబ్ టైప్ ఇది కార్టనా, బుక్లెటా, ఫోల్డరా, ఫ్లైయరా అనేది సెలెక్ట్ చేసుకుని అది సెలెక్ట్ చేయగానే జాబ్ డిస్క్రిప్షన్ డీటెయిల్స్ మీ దగ్గర ఏమైనా ఉన్నాయో అది మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. అది ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారో మీరు అదే ఎంటర్ చేయాలి. తర్వాత దాని డెడ్ లైన్, డెలివరీ డేట్, దిస్ ఇస్ మ్యాండేటరీ.
ఎప్పుడైతే మీరు డెడ్ లైన్ సెలెక్ట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది November 10th లోపల ఇవ్వాలనుకుంటున్నాను అని ఫిక్స్ చేస్తారో ఆ డెడ్ లైన్ సెలెక్ట్ చేసుకున్నాక అంటే దాని ఎడిషనల్ డైమెన్షన్ ఇన్ఫర్మేషన్ లైక్ డైమెన్షన్స్ కానీ కలర్స్ కానీ మీరు ఏం ప్రామిస్ చేశారో వాటిని ఇక్కడ ప్రీ ఎంటర్ చేయొచ్చు. ఇవన్నీ మేము ఆల్రెడీ ఆర్డర్ ఫామ్ లో తీసుకున్నాం కదండి, ఇది నేను ఇక్కడ ఎందుకు మళ్ళీ రీఎంటర్ చేయాలంటే ఇది మ్యాండేటరీ కాకుండా ఇక్కడ మనం అప్లోడ్ పిఓ అని చెప్పిన ఒక ఆప్షన్ ఇచ్చాం. సో వాళ్ళు ఏదైతే అగ్రిమెంట్ వాళ్ళతో సైన్ చేసుకుంటారో దాన్ని కూడా ఇక్కడ రెఫరెన్స్ పర్పసెస్ కి ఇక్కడ సేవ్ చేస్తాం. దాని డీటెయిల్స్ అన్ని ఇక్కడ వచ్చేస్తాయి. ఎలా అయితే ఎగ్జాక్ట్లీ మషీన్స్ లో రకాలు ఏవైతే పెట్టాం వేర్ హౌస్ కి మనం పోస్ట్ కటింగ్ ఎక్కడికి వెళ్తుంది, ప్రింటింగ్ ఎన్ని రకాల మషీన్స్ ఉన్నాయి, బైండింగ్ ఎన్ని రకాల మషీన్స్ ఉన్నాయి అనేది ఇక్కడ సెలెక్ట్ చేస్తాం. సో ఈ జాబ్ ఏదైతే క్రియేట్ చేస్తున్నాను నేను ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఈ మషీన్ ని వాడదలుచుకున్నాను అని మీరు సెలెక్ట్ చేసుకుని మీ నెక్స్ట్ స్టేజెస్ ఒక్కొక్క స్టేజ్ కి మీరు ఎంతెంత టైం ఇవ్వదలుచుకున్నారు. మీరు ఇప్పుడు పైన ఉంటే మనం 10th November కి డెడ్ లైన్ పెట్టుకున్నాం. మీరు ఈ PPIC కి మీరు డేట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఓకే ఇవాళ జాబ్ వచ్చింది నేను దీనికి 22వ తారీఖు డెడ్ లైన్, జాబ్ కి 24వ తారీఖు డెడ్ లైన్, ఆ నెక్స్ట్ వాళ్ళకి సే ఫర్ ఎగ్జాంపుల్ 28 డెడ్ లైన్ అని మీరు ఇలా ప్రీ డిఫైన్ చేయొచ్చు. సో ఇది దీంట్లో సేల్స్ అతను చేస్తారా లేకపోతే అడ్మిన్ చేస్తారా? జాబ్ క్రియేట్ చేసేటప్పుడు మీరు రోల్ డిఫైన్ చేసుకోవచ్చు. ఒకవేళ సేల్స్ క్రియేట్ చేయాలంటే సేల్స్ కి ఆ పర్మిషన్ ఇవ్వచ్చు, లేదా అడ్మిన్ లో ఒక పర్సన్ ని మీరు ఈ జాబ్ క్రియేషన్ మీరు ఎవరైతే ఇస్తున్నారో పర్మిషన్ వాళ్ళు ఎవరైనా చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ మీరు ఏదైతే అడ్మిన్ లో మనం ఎప్పుడైతే ఇక్కడ జాబ్ క్రియేట్ చేస్తున్నప్పుడు డెడ్ లైన్ 10 అని పెట్టామో మీరు కింద ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకవేళ పొరపాటున more than 10 డేట్ సెలెక్ట్ చేయాలంటే కూడా మీకు అలౌ చేయదు. ఎందుకంటే డెడ్ లైన్ 10 అని సెలెక్ట్ చేసుకున్నారు కనుక మీరు ఈ లోపల డేట్ మాత్రమే సెలెక్ట్ చేసుకోగలుగుతారు. గాట్ ఇట్. సో బేసికల్లీ ఫర్ ఎవ్రీ స్టెప్ లో కూడా మళ్ళీ అగైన్ యూ కెన్ హావ్ టైమ్ లైన్స్ యాక్చువల్లీ. ఎగ్జాక్ట్లీ దాని ప్రతి డిపార్ట్మెంట్ కి మీరు డెడ్ లైన్ ఇవ్వచ్చు. సో దట్ ఆ పర్టికులర్ డెడ్ లైన్ లోపల ఆ పని కంప్లీట్ అవుతుందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ అది ఒకవేళ ఫర్ ఎనీ రీజన్ డిలే అయితే వాళ్ళకి మనం కమెంట్ చేసే ఆప్షన్ కూడా ఇస్తాం. ఎందుకని డిలే, ఒకవేళ మెషిన్ ఎంగేజ్డ్ ఉందనుకోండి ఆ డేట్ లో అసలు మనకు ఫస్ట్ తెలియాలంటే అడ్మిన్ కి అసలు ఆ మెషిన్ మీద ఎన్ని జాబ్స్ ఉన్నాయో మనకి డాష్ బోర్డ్ లో చూపించేస్తాం. రైట్, సో దట్ అసలు మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ ఏదైతే ఎందుకని ఎంత ఓవర్లోడ్ అయింది అనే కాన్సెప్ట్ కి మనకి డాష్ బోర్డ్ లోనే చూపించేస్తాం. ఓకే, సో ఇక్కడ ఏదైతే మీరు క్రియేట్ జాబ్ అని కొడతారో ఆటోమేటిక్ గా ఇవన్నీ సెలెక్ట్ చేసిన డెడ్ లైన్స్ ప్రకారం ఒక జాబ్ క్రియేట్ అయిపోతుంది. ఈ క్రియేట్ అయిన ప్రతి జాబ్ ని మీరు ప్రతిసారి వ్యూ కొట్టినప్పుడు అది ఏ స్టేజ్ లో ఆగింది, ఎంత వర్క్ కంప్లీట్ అయింది, జాబ్ ఇన్ఫర్మేషన్ క్లయింట్ ఇన్ఫర్మేషన్ తో పాటు ఇది ఎంత వర్క్ కంప్లీట్ అయింది, ఏది ఏ స్టేజ్ లో అది ఓవర్ డ్యూ ఉంది, కంప్లీట్ అయిపోయిన టాస్క్లు ఎక్కడ ఉన్నాయనేది చూపిస్తుంది. ఓకే, ఇది ప్రతి స్టెప్ వైజ్ లో కూడా ఎవరి దగ్గర పెండింగ్ ఉంది, ఎంత టైం అలొకేట్ అయింది, అయిన టైం కి ఒకవేళ క్రాస్ అయితే కనుక అది పెండింగ్ అనేది చూపిస్తుంది. ఇది ఒక్కొక్క జాబ్ వైజ్, ఒకవేళ ఒకే కంపెనీ దగ్గర మల్టిపుల్ జాబ్స్ ఉండొచ్చు లేదా మల్టిపుల్ కంపెనీస్ మల్టిపుల్ జాబ్స్ ఉండొచ్చు. మీరు ఇక్కడ ఫిల్టర్ కూడా చేసుకోవచ్చు, ఎన్ని పెండింగ్ ఉన్నాయో నాకు అవే చూడాలని ఉంది అంటే మీరు పెండింగ్ సెలెక్ట్ చేసుకుని మీరు చూస్తే కనుక ఓన్లీ పెండింగ్ టాస్క్లు ఏవైతున్నాయో అవి మాత్రమే కనపడతాయి. ఓకే, మీరు స్పెసిఫిక్ జాబ్ వైజ్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ. ఇది వేరే ఇది ఇంక్లూడింగ్ ప్రతి జాబ్ వైజ్ లేదు నేను టాస్క్ వైజ్ చూడదలుచుకున్నాను అంటే మనకి సపరేట్ గా ఒక టాస్క్ వైజ్ లో కూడా ఇవాల్టి డేట్ లో ఎన్ని టాస్క్లు పెండింగ్ ఉన్నాయి అనేది కూడా మనం ఆల్ టాస్క్స్ 120 టాస్క్స్ లో పెండింగ్ ఏమున్నాయి అది మాత్రమే చూడొచ్చు. ఓకే, ఓన్లీ 14 ఆర్ పెండింగ్, రైట్. సో అప్పుడు ఏంటంటే యూ కెన్ జస్ట్ కాల్ అప్ ద కన్సర్న్ గై అండ్ దట్ పర్టికులర్ డిపార్ట్మెంట్. మీరు ప్రతి జాబ్ లోకి వెళ్ళి ఏది పెండింగ్ ఉందో చూసుకోక్కర్లేకుండా టోటల్ టాస్క్ వైజ్ లోకి వెళ్ళి అసలు ఈ టాస్క్ లో ఎన్ని పెండింగ్ ఉన్నాయో చూసుకుంటే ఇది ఏ జాబ్, ఈ జాబ్ పేరేంటి, ఏ డిపార్ట్మెంట్ దగ్గర పెండింగ్ ఉంది అనేది చూపించేస్తుంది. ఓకే, గాట్ ఇట్. ఒకవేళ కంప్లీటెడ్ అన్ని కూడా మనకి కంప్లీటెడ్ లోకి వెళ్ళిపోతాయి. ఈ పెండింగ్ టాస్క్స్ ఏవైతే ఉన్నాయో ఒకవేళ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎంప్లాయీగా లాగిన్ అయినప్పుడు వాళ్ళు ఆ టాస్క్ ని ఇక్కడ స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ క్లిక్ చేస్తే పెండింగ్ లోంచి మూవ్ అయిపోయి ప్రోగ్రెస్ లోకి వెళ్ళిపోతుంది. ఓకే, ఇన్ ప్రోగ్రెస్ లో ఉన్న వర్క్ కంప్లీట్ అయిపోతే కనుక మార్క్ యాస్ కంప్లీటెడ్ అంటే అది కంప్లీటెడ్ లోకి వెళ్ళిపోతుంది. ఓకే, ఇది మీరు ఇండివిజువల్ ఎంప్లాయీగా లాగిన్ అప్పుడు చేయొచ్చు లేదా అడ్మిన్ దగ్గర కూడా ఒకవేళ పని కంప్లీట్ అయిపోయింది కానీ అది మూవ్ అవ్వలేదు అని చెప్పానంటే మళ్ళీ ఎంప్లాయీ లాగిన్ అవ్వాల్సిన అవసరం లేకుండా సూపర్ అడ్మిన్ కి ఎడిట్ చేసే కేపబిలిటీస్ ఇచ్చాం. నైస్.
ఓకే. Yeah. సో ప్రతి టాస్క్ వైజ్ మీకు టోటల్ గా ఓవరాల్ డాష్ బోర్డ్ లో మీరు పెట్టిన ప్రతిసారి కూడా ఇవన్నీ ఆటోమేటిక్ గా అన్ని డైనమిక్ గా అప్డేట్ అవుతుంది. Okay, got it. And reports, what are reports? ఎగ్జాక్ట్లీ. రిపోర్ట్స్ ఏం చేస్తామంటే ఇప్పుడు మనం వాళ్ళకి ప్రస్తుతం ఇచ్చినప్పుడు ఎన్ని రకాల రిపోర్ట్స్ కావాలి అన్న దాంట్లో వాళ్ళు మనని స్పెసిఫిక్ అంటే ఒక్కొక్క బిజినెస్ ఒక్కొక్కలా ట్రీట్ చేస్తారు కనుక మనం దీన్ని ఫైనలైజ్ చేయకుండా వాళ్ళ క్లయింట్ కి ఏం కావాలి, పర్ఫార్మెన్స్ రిపోర్టా, టైమ్ లైన్ రిపోర్టా, క్లయింట్ రిపోర్టా, జాబ్ రిపోర్టా, ఇందాక మీరు అడిగినట్టుగా మషీన్ వైజ్ రిపోర్ట్ కావాలి అంటే కూడా మనం దాన్ని డిఫైన్ చేసి దాన్ని డిజైన్ చేసి దాన్ని కస్టమైజ్ చేసి ఇవ్వగలం. Okay. So basically, any business, any kind of service or whatever, wherever you have certain issues in regarding to timelines or like in terms of sequence, you can solve it here by properly assigning the tasks. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి బికాస్ వీఆర్ ఏబుల్ టు ఇప్పుడు పాస్ట్ ఎక్స్పీరియన్స్ లో 10 జంప్ అనేది మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్ లో మనం పనిచేసాం కనుక మీరు ఒక ప్రింటింగ్ బిజినెస్ కావచ్చు, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ కావచ్చు, లేదంటే కనుక ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో వాళ్ళ లీడ్స్, వాళ్ళ ఫ్లోస్ కావచ్చు, కమ్యూనికేషన్స్ కావచ్చు, లేదంటే కనుక ఒక కొరియర్ కంపెనీ కావచ్చు, వాళ్ళకి ఎన్ని వచ్చాయి, ఎన్ని బుకింగ్ అయ్యాయి, ఎన్ని బయటకు వెళ్ళాయి అన్నది కావచ్చు. మనం ఆల్ ఇండస్ట్రీస్ లో మనం వర్క్ చేసాం కనుక స్పెసిఫిక్ ఇండస్ట్రీలో వాళ్ళ రిక్వైర్మెంట్ ను ప్రాపర్ గా అర్థం చేసుకుని ఆ రిక్వైర్మెంట్ ప్రకారం వాళ్ళకి అన్ని మనం స్క్రీన్ లో చూపించి వాళ్ళ ఎందుకంటే ఇట్స్ నాట్ అబౌట్ ద బిజినెస్ ఓనర్ ఆల్వేస్, ఆ ఎండ్ యూజర్ కూడా చాలా ఈజీగా ఉండాలి. ఇప్పుడు మీరు ఇక్కడ ఎక్కడైనా చూస్తే అదర్ దాన్ సేల్స్ పీపుల్ క్రియేటింగ్ ఎ జాబ్, మిగిలిన వాళ్ళందరూ స్టార్ట్ టాస్క్, ఎండ్ టాస్క్. ఎందుకంటే ప్రింటింగ్ బిజినెస్ లో వాళ్ళు ఎక్కడైతే టీమ్ లో ఉన్నారో మాకు చాలా క్లియర్ కమ్యూనికేషన్ ఏం చెప్పారంటే వాళ్ళు ఒకసారి జాబ్ ఎంటర్ అయిపోయిన తర్వాత ఇంకా డేటా ఎంట్రీ కాన్సెప్ట్ ఉండకూడదు, వాళ్ళు 10 రకాల మెసేజ్లు పెట్టకూడదు, వాళ్ళు ఓన్లీ స్టార్ట్ చేసానా ఎండ్ చేసానా ఆ టైం మాత్రమే నాకు క్యాప్చర్ చేయండి అని. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు మనకి అడిగిన రిక్వైర్మెంట్ ఏంటంటే మేము ఏ మెటీరియల్స్ ఎంత కొంటున్నాం అంటే దీంట్లోకి నెక్స్ట్ వర్షన్ 2.0 వాళ్ళకి మనం బిల్డ్ చేస్తున్నాం. వాళ్ళు ఏమడిగారంటే మేము మెటీరియల్స్ కొంటామండి, ఇంక్స్ కొంటాము, పేపర్స్ కొంటాము, కాటన్స్ కొంటాము, చాలా మెటీరియల్స్ తీసుకుంటాము. ఈ తెచ్చిన ఎంటైర్ మెటీరియల్ లో కొంత పిల్ఫరేజ్ ఉంటుంది, వేస్టేజ్ ఉంటుంది, రైట్? అది కాకుండా అసలు నేను ఏ ఇంక్ ఎన్ని సార్లు కొన్నాను, ఎంత వాడాను, ఎందుకంటే ప్రతి ఇంక్ కి వాళ్ళకి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఒకసారి మీరు ఆ ఇంక్ బాటిల్ ఓపెన్ చేసిన తర్వాత ఇన్ని రోజుల లోపల కన్జ్యూమ్ అవ్వకపోతే ఆ ఇంక్ వేస్ట్ అయిపోతుంది, వాళ్ళు మళ్ళీ కొత్త ఇంక్ కొనుక్కోవాలి, రైట్? సో దాంట్లో కలర్ కాంబినేషన్స్ ఉంటాయి. ఈ మిక్చర్స్ చేసినప్పుడు మాత్రం మనకి ఇలాంటి కలర్స్ అని ప్రామిస్ చేయాలి అని, రైట్? వాళ్ళ దగ్గర ఎంత డిస్ట్రెస్ ఇన్వెంటరీ మిగిలిపోతుంది, సో దాట్ సమ్ టైమ్స్ వాళ్ళు బికాజ్ మెటీరియల్ ని వేస్ట్ చేసుకునే బదులు డిస్కౌంటెడ్ ప్రైసెస్ లో క్లయింట్స్ కూడా ఆఫర్ చేసేందుకు మనకు ఒక మాడ్యూల్ కావాలి అని అడిగారు. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఒక ఇన్వెంటరీ మాడ్యూల్ వాళ్ళకి బిల్డ్ చేసి అసలు ప్రతి జాబ్ కి ఈ ఫ్లైయర్స్ అని ఒక జాబ్ వస్తే అసలు ఎంత మెటీరియల్ కన్జ్యూమ్ అయింది, నా స్టాక్ ఇన్ హ్యాండ్ ఏంటి, రైట్? సో దట్ వాళ్ళు నెక్స్ట్ ఆర్డర్ చేసుకున్నప్పుడు ఎక్సెస్ ఆర్డర్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా అది పేపర్ కానీ ఏదైనా మెటీరియల్ కావచ్చు, కమోడిటీస్, వాళ్ళు దాన్ని కూడా ఆ డిమాండ్ ఫోర్కాస్ట్ ఇందులోకి తెచ్చుకుంటారండి అని. వాళ్ళు మల్టిపుల్ ERPs ట్రై చేసి విసిగి వేసాగిపోయి మనకి కస్టమైజేషన్ కోసం మనం వచ్చారు. ఇది ఎంటైర్ రిక్వైర్మెంట్ వాళ్ళు చెప్పింది మనం ఎగ్జాక్ట్లీ 10 వర్కింగ్ డేస్ లో హ్యాండ్ ఓవర్ చేసాం. That's fine. So maybe timeline also we can make it fast if it is really required. That is what I'm trying to understand. అంటే రిక్వైర్మెంట్ క్లియర్ గా అవతల వాళ్ళు మనకి చెప్పిన దాన్ని బట్టి మనం టైం లైన్ కూడా అంత స్పీడ్ గా చేయలేదు. Understood. So maybe what we'll do is ప్రస్తుతానికి ఇది లైవ్ లేదు కదా ఇంకా, it's not live in they're not using it as of now. They are using it in their own environment. నేను మీకు ఇప్పుడు టెస్ట్ ఎన్విరాన్మెంట్ లో చూపిస్తున్నాను. Okay, got it. Right. ఇప్పుడు ఇందులో ప్రింటింగ్ వాళ్ళు ఉన్నారు. ప్రింటింగ్ వాళ్ళకి మీరు ఏం పర్మిషన్స్ ఇవ్వాలి అనేది కూడా మనం ఎక్కడి నుంచి వాళ్ళకి ఏం కనపడాలి, ఎక్కడ డిలీట్ ఆప్షన్ ఉండాలి, ఎక్కడ క్రియేట్ ఆప్షన్ ఉండాలి, ఏవి ఎడిట్ చేయగలుగుతారు, ఏమి ఎడిట్ చేయలేరు అనేది కూడా మనం ముందర నుంచి ప్రీ డిఫైన్డ్ రోల్స్ ఇవ్వచ్చు. Got it. Nice. ठीक है. So maybe what we'll do is ఎవరైనా users ki if they are into a business where they want some task to be streamlined and they have an issue in timelines, trying to understand ఏ project ఏ stage లో ఉంది అనేది, if someone tries coming to us, right, then maybe we'll connect once with them, try understanding their business and then maybe give out ఒక solution ఏదైనా ఇవ్వడానికి ట్రై చేసి చూద్దాం. Sure. Okay, so maybe next dantlo we'll come up with a new project or something and we'll discuss on that and we'll try to give some knowledge to the users also, right?
ఓకే ఓకే చలో థ్యాంక్ యూ ప్రసాద్ థ్యాంక్స్.